నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక అధికారి ఎస్పీలతో కలిసి విస్తృతంగా పర్యటించిన తిరుపతి జిల్లా కలెక్టర్. రాష్ట్ర జిల్లా యంత్రాంగం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని నమ్మాలి. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం సన్నద్ధమై ఉంది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మొంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చూడాలి. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుమల కొండపై పరకామలో జరిగిన అవినీతి వ్యవహారంపై సమగ్ర విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీని ఏర్పరచాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి డిమాండ్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్సీసీ అధికారులు ముందుకొచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎన్సీసీ అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యను కలిశారు. సామాజిక సేవ, సమాజ అభివృద్ధికి ఎన్సీసీ అందిస్తున్న సేవలను వివరించారు. తమ క్యాడెట్ల ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో ప్రజలకు పారిశుద్ధ్యం, ఇంటింటి నుండి తడి పొడి చెత్త సేకరణ, అందువలన కలిగే ప్రయోజనాలు తదితర వాటిపై నగరంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఏవైనా విపత్తులు సంభవించినా తమ ఎన్సీసీ క్యాడర్లు సాయం అందిస్తారని తెలిపారు. ఎన్సీసీ తిరుపతి శాఖ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను కమిషనర్ ప్రశంసించారు. నగరంలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్యతో పాటు ఎన్సీసీ తిరుపతి శాఖ అధికారులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. అలాగే మజ్జిగ్ కాలువ నీటి మళ్లింపుపై తక్షణ చర్యలు తీసుకుని కేశవాయనగుట్ట వాసులకు డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలని ఎస్సీ శ్యాంసుందర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. మొంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు జలమయమైన గొల్లవానిగుంట ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అధికారులు, ఎన్డీఏ నాయకులతో కలిసి పరిశీలించారు. వర్షం వస్తే తమ రోడ్లు మునిగిపోవడమే కాకుండా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రోడ్డుతో పాటు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపిందని, త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఎస్సీ శ్యాంసుందర్ ఎమ్మెల్యేకు వివరించారు. గొల్లవానిగుంట కల్వర్టు వద్ద నీరు పొంగి పొర్లుతోందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన అధికారులకు సూచించారు. అనంతరం కేశవాయనగుంట ప్రధాన రహదారిపైకి మజ్జిగ్ కాలువ నుంచి వచ్చే డ్రైనేజీ నీరు పొంగి ప్రవహించడంతో రోడ్డంతా మురిగినీటితో నిండిపోయిందన్నారు. దీనికి తోడు చెత్తను డ్రైనేజీ కాలువలో స్థానికులు వేస్తూ ఉండడంతో కాలువ పూడి నీరు పొంగుతోందని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. చెత్త కాలువలో వేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. మజ్జిగ్ కాలువ నుంచి వచ్చే డ్రైనేజీ నీటి సమస్య పరిష్కారానికి ఎమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో నీటి మళ్లింపు చేయాల్సి ఉందని ఎస్సీ శ్యాంసుందర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా ఎమ్మర్పల్లి పంచాయతీ నీరు మజ్జిగ్ కాలువలో కలవకుండా మళ్లించాలని ఆయన ఆదేశించారు. కాగా అలిపిరి ఫిల్టర్ హౌస్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. వర్షాలతో కొత్త నీరు చేరటంతో నీరు రంగు మారటంపై స్థానికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఫిల్టరైజేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. సురక్షిత మంచినీరు ప్రజలకు అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈలు తులసిరాం, గోమతి, డిఈ రమణ, మహేష్, జనసేన నాయకులు రాజారెడ్డి, బాబ్జీ, భరత్ తదితరులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడే ప్రజల సౌకర్యార్థం తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడే ప్రజల సౌకర్యార్థం నగరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని పిలుపునిచ్చారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, వసతి సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నంబర్లు 0877225676 మరియు 9008229099ను సంప్రదించవలసిందిగా కోరారు. మొంతా
తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం చిట్టమూరులోని చెరువులను, నీట మునిగిన పంట పొలాలను, ఓజిలి మండలంలోని చెరువులను, కాజువేలను, తూపిలపాలెం బీచ్ను జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారి అరుణ్ బాబు, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిన్న 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, తీర ప్రాంతాల్లో ఉన్న 5 మండలాల్లో ఓజిలి, దొరవాని సత్రం, చిట్టమూరు, సత్యవేడు మండలాల్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందని, వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం తీరం దాటే సమయానికి సుమారు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఈ రోజు రేపు తప్పనిసరిగా వారి ఇంట్ల వద్దనే ఉండాలన్నారు. అనంతరం జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని, గాలులతో కూడిన వర్షపాతం రానుందని తెలిపారు. జిల్లాలో దాదాపు అన్ని చోట్ల చెరువులు పూర్తిగా నిండి ఉన్నాయని, అక్కడ ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగిందని తెలిపారు. తుఫాను ప్రభావం వలన జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కువగా తీర ప్రాంతాలలో వర్షపాతం నమోదవుతోందని, ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ప్రభుత్వ సూచనలు పాటించాలని, రోడ్డు మీద ఉన్న కల్వర్టులు, కాలువలు దాటవద్దని, అలాంటి చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ రాధాకృష్ణ, జిల్లా అధికారులు, సంబంధిత మండలాల తహసీల్దారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి 5 మండలాల్లో అదేవిధంగా ఓజిలి, దొరవారి సత్రం, చిట్టమూరు, సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది. మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ల వద్దనే ఉండాలి. అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి. ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు. ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేల్ ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి. గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది. అదేవిధంగా చెరువులో కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము. ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితి ఉందో అక్కడ మనం ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. మొత్తం జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది. ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిట్టమూరు మండలంలో నేను, ఎస్పీ గారు, అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము. అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఐడెంటిఫై చేసాం. అవన్నీ కూడా సరిదిద్దుతున్నాము. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. అప్రమత్తంగా ఉండండి. జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు, అప్డేట్స్ మేరకు పాటించండి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు. అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటాం. ఇంటి వద్దనే ఉండండి, బయటికి మాత్రం రావద్దు. 2 రోజులు. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లాలో ఎక్కువగా కోస్టల్ ఏరియాలో ఈ వర్షపాతం నమోదవుతుంది. దానికి అనుగుణంగా అన్ని రకాల గౌరవ కలెక్టర్ గారు, స్టేట్ నుంచి రిప్రజెంటేటివ్గా వచ్చిన అరుణ్ బాబు గారు, మేము అంతా కలిసి తిరుగుతున్నాము. ప్రజలకు ఒకటే మనవి, అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించాలి. అవసరార్థం మాత్రం బయటికి రావాలి. ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద ఉన్న ఈ కల్వర్ట్స్ ఇలాంటివి అవసరమైతే తప్ప దాటకుండా ఉండి అన్ని రకాల భద్రతా చర్యలు మీరు పాటించండి. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ మరియు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమాయత్తమై ఉన్నారు. మీరందరూ కూడా సురక్షితంగా ఉండడమే ఈ అన్ని ప్రభుత్వ బాధ్యత. దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాను. ఓకే, చదవ. ఈ సైక్లోన్కి సంబంధించి తిరుపతి జిల్లాలో మార్నింగ్ నుంచి వర్షపాతం కొంచెం పెరుగుతూ వస్తుంది. అట్లాగే విండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పెరుగుతాయి. ఈరోజు ఈవినింగ్కి తీరం దాటొచ్చు అనేది మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఇంకా విండ్ స్పీడ్ పెరుగుతుంది, రైన్ఫాల్ పెరుగుతుంది. దాదాపు అన్ని చోట్ల చెరువులు, ట్యాంకులు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లా కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు కలెక్టర్ గారు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ నోటీస్ జరగలేదు. మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా మీరు కూడా పబ్లిక్ తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరినీ అలర్ట్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుమల కొండపై పరకామణలో జరిగిన అవినీతి వ్యవహారంపై సమగ్ర విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీని ఏర్పరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందరపు మురళి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో మంగళవారం నాడు మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కందరపు మురళితో పాటు సిపిఎం నేతలు సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, జయచంద్ర, మాధవ్, సాయిలక్ష్మి, ఆర్ లక్ష్మి, బుజ్జి, జయంతిలు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా పరకామణలో జరిగిన చోరీ వ్యవహారం భక్తుల మనోభావాలకు విఘాతం కలిగించేందుగా ఉందని, శ్రీవారికి భక్తితో సమర్పించే విరాళాలు టీటీడీకి అందుతున్నాయా లేదా అన్న అనుమానం కలిగేలా పరకామణలో ఘటనలు కనిపిస్తున్నాయని మురళి ఆరోపించారు. ఏపీ హైకోర్టు పరకామణి వ్యవహారంపై స్పందించిన తీరును తమ పార్టీ స్వాగతిస్తోందని ఆయన అన్నారు. 28 రకాల అనుమానాలను నివృత్తి చేయడానికి సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టు భావించడాన్ని తాము సమర్థిస్తున్నామని అన్నారు. పరకామణలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర నివేదికను తీసుకోవాలని, పరకామణలో చిన్న జియంగార్ మఠం పాత్ర గురించి లోతైన విచారణ ఉండాలని, 35 ఏళ్లుగా ఒకే వ్యక్తి పరకామణలో పర్యవేక్షణకు ఎలా వెళ్తున్నారని, క్లర్క్ స్థాయి కూడా లేని రవికుమార్కు 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో భక్తులకు వెల్లడించాలని, ఈ కోణంలో సైతం విచారణ జరగాలని, తిరుమల కొండపై వివిధ రకాల మఠాల నిర్వహణ, పాత్ర తదితర అంశాల గురించి సమగ్ర అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని కందరపు మురళి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను ప్రజలు భక్తుల ముందు పెట్టాలని కోరారు. పరకామణి చోరీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న హైకోర్టు పరకామణి చోరీ వ్యవహారంలో జరిగిన తప్పుల మీద సవివరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది. వాటన్నిటినీ మేము స్వాగతిస్తున్నాము. వీటి మీద సమగ్రమైన విచారణ జరపాలి. కేవలం హైకోర్టు చెప్పినటువంటి విచారణకే పరిమితం కాకుండా సిట్టింగ్ జడ్జితో ఈరోజు ఈ పరకామణి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, దానికి అనుబంధంగా సాగిన అనేక రకాలైనటువంటి అంశాల మీద లోతైన సమగ్రమైనటువంటి విచారణ జరిపితేనే దీని వెనకాల ఉన్నటువంటి అసలు లబ్ధిదారులు ఎవరు, జరుగుతున్నటువంటి లోపాల తీవ్రత ఎంత ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం కావడానికి తోడ్పడుతుంది. ఆ కారణంగా సిట్టింగ్ జడ్జితో ఈ సమగ్రమైనటువంటి విచారణని నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఈరోజు పరకామణి చోరీకి సంబంధించిన దాంట్లో కేవలం అదేదో ఒక $700 సంబంధించిన వ్యవహారంగా కొంతమంది చూస్తూ ఉన్నారు. 35 ఏళ్లుగా ఈ రవికుమార్ అనే అతను చిన్నజీయర్ మఠం తరఫున ఒక పర్యవేక్షకుడుగా, వాస్తవంగా పరకామణిలో పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుంది, దుర్భేద్యమైనటువంటి పద్ధతులు ఉంటాయి. మామూలు వాళ్ళు ఎవరూ లోపలికి వెళ్ళడానికి లేదు. ఆఖరికి టీటీడీ ఉద్యోగులు డబ్బులు లెక్క పెట్టడానికి వెళ్ళే సమయంలో కూడా లోదుస్తులు కూడా లేకుండా కేవలం ఒక 4 మూరల పంచె తప్ప ఇంకొక ఆచ్ఛాదన ఏమీ లేకుండా వీళ్ళందరూ కూడా పోయి ఈ పనుల్లో పాల్గొంటూ ఉంటారు. వీళ్ళు తప్పులు చేయకుండా ఉండడం కోసం భక్తుల్లోంచి కొంతమందిని, మఠాల నుంచి కొంతమందిని ఆహ్వానించి వీళ్ళ మీద పర్యవేక్షణ కోసం వీళ్ళందరినీ నియమించేది. ఈ రవికుమార్ అనే అతను కూడా చిన్నజీయర్ మఠం నుంచి ఇదే రకంగా పర్యవేక్షణ కోసం వెళ్ళినటువంటి మనిషి. పర్యవేక్షణకి చిన్నజీయర్ మఠం నుంచి 35 ఏళ్లుగా ఇతనే వెళ్తున్నాడా, ఇంకెవరైనా వెళ్తున్నారా, ఇతన్నే పంపించడానికి కారణాలు ఏంది అన్నటువంటి వాటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి, పాకాల, రామచంద్రాపురం, చంద్రగిరి, ఎర్రవారిపాలెం మండలాలకు సంబంధించిన పలువురికి సీఎం ఆర్ఎఫ్ ద్వారా 9,38,756 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సీఎం ఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ మండల పరిధిలోని తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్లోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి, పాకాల, చంద్రగిరి, రామచంద్రాపురం, ఎర్రవారిపాలెం మండలాలకు సంబంధించిన పలువురికి సీఎం ఆర్ఎఫ్ సహాయ నిధి ద్వారా సుమారు 9,38,756 రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. అనారోగ్య ఇతర సమస్యలతో బాధపడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం ఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
కష్టకాలంలో మా కుటుంబాలను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నానికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సి రామాపురం ఎస్టీ కాలనీలో ఒక పూరి గుడిసెపై భారీ వృక్షం కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెక్కుటు కూలిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే గుడిసె పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పి తక్షణ సహాయం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించడంతో పాటు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని రోజా రమేష్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు ఇల్లు మంజూరు చేయకపోవడంతో ఇప్పటికీ అనేక కుటుంబాలు గుడిసెల్లోనే నివసిస్తున్నాయని ఎమ్మెల్యే పులివర్తి నాని విమర్శించారు. గత ప్రభుత్వంలో నాయకులు తమ స్వలాభం కోసం జగనన్న కాలనీ పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆయన ఆరోపించారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగేలా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇల్లు మరియు అవసరమైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నగిరిలోని కీలపట్టు బ్రిడ్జిని మెంతా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి పిఎస్ గిరీష పరిశీలించారు. మొంతా తుఫాన్ కారణంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎగువన కత్తిరిపల్లి డ్యాం పూర్తిగా నిండి గేట్లు బయటకు ఎత్తడంతో నగిరి కుశస్థలి నదినందు వరద నీరు ఎక్కువగా రావడంతో నగిరి కీలపట్టు వద్ద గల బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతినడంతో వాటిని జిల్లా పాలనా అధికారి పరిశీలించారు. అనంతరం మీడియా వారితో ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఆయనతో పాటు నగిరి ఆర్డీఓ అనుపమ మరియు నగిరి ఎంఆర్ఓ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికి తెలుసు, మొంతా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వము ఈ తుఫాన్ కారణంగా జరుగుతున్న అన్ని నష్టాలను పరిశీలించడానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా పంపడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో అన్ని చర్యలు తీసుకోబడుతుంది. ఇక్కడ చూస్తే ఈరోజు వరకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతము ఈ నగరి, విజయపురం, నిండ్రా ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతాలు పడినాయి. దాదాపు నిన్న ఒక 15 నుంచి 20 మిల్లీమీటర్ల వరకు కూడా నిన్న వర్షాలు పడింది. ఇప్పుడు కూడా పడుతున్నాయి. బట్ ఎక్కడ కూడా అంత ప్రమాదాలు ఎక్కడ కూడా లేదు. అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు. అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు చూస్తే ఎక్కడెక్కడ మనకు కల్వర్ట్స్ ఓవర్ఫ్లో ఉన్నాయో సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనుషులతో గార్డ్ చేయడం జరుగుతుంది. బ్యారికేడింగ్ కూడా పెట్టడం జరిగింది. సో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైనా చెరువులు దాదాపు చిత్తూరు జిల్లాలో అయితే ఒక 50 చెరువుల వరకు ఓవర్ఫ్లో అవుతున్నాయి. అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక 10 చెరువులు రెక్టిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఇంకొక 40 చెరువులు ఈ వర్షాల కారణం వల్ల వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత చెరువులు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని మండలాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి. అందరూ కూడా ఇళ్ళకే పరిమితి అయి ఈ ఒక్కరోజు బయట రాకుండా, మీ పిల్లలు ఎవరిని బయట పంపకుండా ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాము. సో ఈ నెక్స్ట్ రేపు అంటే బుధవారం మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాము. ఈ రోజు నగిరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ నగిరి ప్రభుత్వ హాస్పిటల్ వైద్య అధికారికి ఏఐటీయూసీ జిల్లా సమితి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ
ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు చెల్లించాలని, జీతాల కోసం సంబంధించిన కాంట్రాక్టర్కు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు ఏమి తిని బతకాలని, కుటుంబాలని ఏ విధంగా పోషించాలని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలకు సంబంధించి జిల్లా వైద్య అధికారులు స్పందించడం లేదని, అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిర్లక్ష్యంగా ఉన్నారని, 4 నెలల వేతనాలు వేయకపోతే వారు ఏమి తిని బతకాలని వాపోయారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగిరి ఏరియా హాస్పిటల్లో 25 మంది పనిచేయాల్సిన హాస్పిటల్లో 18 మంది పనిచేస్తున్నారని, కార్మిక సంఖ్యను పెంచాలని కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని అన్నారు. కార్మికుల సమస్యలపైన, జీతాలపైన సంబంధించిన కాంట్రాక్టర్ కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, కావున జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 2 జతలు యూనిఫామ్ ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు కావటం లేదని, కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 549 ప్రకారం నెలకు 16,000 వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, నగిరి ప్రభుత్వ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్ నాయకులు నాగోమి రాజేష్, ఆశా, ఉషా, సుజాత, సెల్వి తదితరులు పాల్గొన్నారు. నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఈ నెలతో కలిపి 4 నెలలు పెండింగ్ జీతాలు ఉంది. గత నెల కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుండా 4 నెలలు పూర్తవుతున్నా ఇవ్వలేదని చెప్తే కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే మీకు జీతాలు ఇచ్చేందుకనే చర్యలు తీసుకుంటామని చెప్పడం వరకే పరిమితమైంది. కానీ ఇంతవరకు ఆ జీతాల గురించి జిల్లా అధికార యంత్రాంగం కూడా స్పందించలేదు. నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసేటువంటి కార్మికులకి ఈ జీతాలు ఇవ్వమని అడిగినా సంబంధించిన కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడం లేదు, కనీసం మెటీరియల్ లేదు. ఈరోజు వర్షాకాలంలో అందరూ అనారోగ్యానికి గురయ్యి జ్వరాలు తీవ్రత ఎక్కువ ఉన్న సందర్భాల్లో హాస్పిటల్ క్లీనింగ్ కూడా మెటీరియల్ లేనందువలన క్లీనింగ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ అధికారులేమో అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, ఆడ శుభ్రం లేదని చెప్పడం వరకే పరిమితం. కానీ వాళ్ళకి రావాల్సిన మెటీరియల్స్, ఇవ్వాల్సిన మొత్తం యాసిడ్ అవన్నీ ఇస్తే కదా, పెనాయిల్ అవి ఇస్తేనే కదా వాళ్ళు పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మెటీరియల్ ఎవరు, జీతాలు ఎవరు, ఏ విధంగా పనిచేయాలి, ఏం తిని వాళ్ళు పంపాలి, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పోషించాలని ఏఐటీసీకి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. స్పందించి ఈ యొక్క కాంట్రాక్టర్ రెగ్యులర్గా జీతాలు వేస్తాడా వేయడా, వేయినప్పుడు ఈ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి కార్మికులకు పెండింగ్లో ఉన్న ఇమీడియట్గా 4 నెలల జీతాలని రేపు ఎల్లుండిలో జీతాలు లేకపోతే సోమవారం మళ్ళీ కలెక్టర్ కార్యాలయానికి కార్మికులంతా కూడా కదిలి వస్తారని ఈ సందర్భం తెలియపరుస్తున్నాం. కాబట్టి జీతాలు ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలనేసి ఈరోజు సూపరింటెండెంట్ గారికి కూడా యూనియన్ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారికి కూడా చెప్తున్నాం, మీరు DCHO గారికి కూడా కంప్లైంట్ చేయండి. మీ ద్వారా ప్రభుత్వానికి పై అధికారులు కూడా ఇక్కడ శానిటేషన్ కార్మికుల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణం ఇవ్వాలని ఏఐటీసీకి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. చిత్తూరు జిల్లా పుంగనూరులోని గూడూరుపల్లి వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవ్వగా వారిని పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ బస్సులలో గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యశాలకు హుటాహుటిగా పలమనేరు ఆర్డీఓ భార్గవి చేరుకున్నారు. అదేవిధంగా ఎక్కువగా గాయాలు తగిలిన 6 మందిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి మదనపల్లికి తరలించారు. స్వల్ప గాయాలు తగిలిన బాధితులు వైద్యం చేసుకుని తమ తమ గ్రామాలకు చేరుకున్నారు. ట్రాక్టర్ను అధిగమించబోయి ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఆర్డీఓ భవాని తెలిపారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక అధికారి ఎస్పీలతో కలిసి విస్తృతంగా పర్యటించిన తిరుపతి జిల్లా కలెక్టర్. రాష్ట్ర జిల్లా యంత్రాంగం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని నమ్మాలి. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం సన్నద్ధమై ఉంది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మొంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చూడాలి. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుమల కొండపై పరకామణలో జరిగిన అవినీతి వ్యవహారంపై సమగ్ర విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీని ఏర్పరచాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.